ఇక్కడ చూసుకోవచ్చు మన మొబైల్ అంటే మెయిల్ ఐడికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే అడుగుతుందన్నమాట. అంటే ఆల్రెడీ ఒక ఓటీపీ అయితే వచ్చింది. సో ఇది వెరిఫికేషన్ చేసుకునే ప్రాసెస్లో మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ ద్వారానే వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా సెండ్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేస్తాము. ఆ సెండ్ మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకు ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసి సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ చూసుకోవచ్చు, నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు మనకు అప్డేట్ పాస్వర్డ్ లేదా కంటిన్యూ అనేసి వచ్చింది. సో ఈ విధంగా అంటే మనకు 2 టైమ్స్ ఓటీపీ అయితే వస్తుంది. ఆ సెకండ్ ఈమెయిల్ ఇప్పుడు నార్మల్గా మనం ట్రై చేసేటప్పుడు ఫస్ట్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, నెక్స్ట్ సేమ్ మెయిల్ ఐడికి వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకు సేమ్ మెయిల్ ఐడికి సేమ్ మొబైల్ నెంబర్కి ఇంకో ఓటీపీ కూడా వచ్చిందనమాట. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకు అప్డేట్ పాస్వర్డ్ అనేసి వచ్చింది, కంటిన్యూ ఉంది. సో ఇప్పుడు కంటిన్యూ చేసామంటే డైరెక్ట్ లాగిన్ అయితే అయిపోతుంది. కాకపోతే మన పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోవాలి, అంటే తెలుసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ అప్డేట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ మనం కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటాము. సింపుల్గా కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ పాస్వర్డ్ మనం కరెక్ట్గా ఇచ్చినా కూడా, అంటే కొత్త పాస్వర్డ్ మనకి ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, అక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మనం కరెక్ట్గా ఎంటర్ చేసినా కూడా మనకు ఫస్ట్ టైం అయితే రాంగ్గా చూపిస్తుంది. సో మళ్ళీ మనం ఒకసారి ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ మనకు లాగిన్ అయితే అయిపోయింది.